శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కడపకు వచ్చేగల మన స్మార్ట్ కిచెన్స్ కలెక్టర్ గారు శ్రీధర్ గారు కూడా అద్భుతంగా పైనీర్ చేశారు. కేంద్రంలో కూడా మంచి ఫోకస్ వచ్చింది. వాళ్ళు కూడా మనకు పర్మిషన్ ఇచ్చారు అన్ని రూరల్ చేయమని. స్మార్ట్ కిచెన్స్ తీసుకెళ్ళి నెక్స్ట్ ఐ థింక్ మేము టార్గెట్ పెట్టుకుంది 2 years 100% యూ వాంట్ మూవ్ టువర్డ్స్ స్మార్ట్ కిచెన్స్. దానిపైన క్లోజ్ వెళ్దామని. ఇంకో పక్కన మీరు చూస్తే మా మంగళగిరి నియోజకవర్గంలో నిర్మల్ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా కనీసం ఒక నియోజకవర్గానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ తయారు చేసే దిశగా అడుగులేస్తున్నాం. ఇది ప్రయత్నమే, సక్సెస్ అని నేను అనలేను. బట్ కొత్త మెథడాలజీస్ కాలిగ్రఫీ తీసుకొచ్చాము. దాని తర్వాత సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసాం, సైన్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. సో చాలా ఒక ప్యాషన్తో మేము తయారు చేస్తున్నాం. అటు ఇంకో పక్కన నెల్లూరు జిల్లాలో కూడా మంత్రి నారాయణ గారు కూడా అదే ప్యాషన్తో కూడా ఆయన 2 స్కూల్స్ తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇది మోడల్ సెట్ అయిన కనీసం 1 స్కూల్ వీ వాంట్ టు క్రియేట్ లైక్ దట్. నెడమర్కి వచ్చి ఆల్రెడీ మాకు పెద్ద పంచాయతీ అయిపోయింది అడ్మిషన్స్కి. రికమెండేషన్స్ రోజులు అయిపోయినాయి. ఇక్కడ నో రికమెండేషన్, ఎగ్జామ్స్ పెట్టినా ఎందుకంటే అంత లోడ్ పడిపోయింది. శాసనసభ్యుడిగా నేను ఇబ్బంది పడుతున్నా. సో చెప్పే అడ్మిషన్స్కి ఎగ్జామ్ పెట్టేయండి, నేను ఏం పెట్టదలుచుకోలేదు అడ్మిషన్స్ అని చెప్పే పరిస్థితికి తీసుకొచ్చాను. అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ అయితే పక్క కౌంటీస్ నుంచి వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అవుతారు. సో వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకోవచ్చాను. అది మా మంగళగిరి నియోజకవర్గంలో మొదలైంది. నిర్మల్ స్కూల్లోకి అడ్మిషన్స్ కోసం పక్క నియోజకవర్గంలో ఉన్నవారు వాళ్ళ ఇల్లు ఆధారాన్ని మార్చుకుని వచ్చి ఇప్పుడు మా పిల్లలకి అడ్మిషన్స్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇది మన సిస్టంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాల, కేవలం ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనే కాదు, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇదే పరిస్థితి రావాలి. ఆ లక్ష్యంతో మనందరం పనిచేయాలని నేను ఇక్కడ మిమ్మల్ని కోరుతాం జరుగుతుంది. దానికి చాలా శ్రద్ధ పెట్టాలి. మీ గురించి ఫోకస్ చాలా చాలా అవసరం. మీరు చూశారు అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఉపాధ్యాయులు కేవలం బోధన పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ అంటే ఎంఈఓ డిఎస్ తీసుకోవాలి. అంతా లీప్ యాప్ ద్వారానే జరగాలి. ఇప్పుడు లీవ్స్ కానీ సీనియారిటీ ఎవ్రీథింగ్ ఇస్ నో ఫిక్స్డ్. వీఆర్ క్లీన్ అప్ 99% అయిందని నేను అనుకుంటున్నాను. కాదంటే మీరు చెప్పండి, సరిదిద్దుకుంటాం. బట్ వీఆర్ ఫిక్స్డ్ ఎవ్రీథింగ్. సో ఉపాధ్యాయుల్ని మీరు తిప్పించుకుంటాం, మిమ్మల్ని కల్పించుకుంటాం, అది ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ ఓన్లీ హ్యాపెన్ త్రూ లీప్ యాప్. ఉపాధ్యాయులు లీవ్కి వెళ్ళాలంటే లీప్ యాప్ ద్వారా అప్లై చేయాలి. ఇమీడియట్గా అక్కడికి మీరు క్లస్టర్ నుంచి పూల్ ఉంటుంది అలొకేట్ చేయాలి. టీచర్ లేకుండా పాఠశాలను ఉండకూడదు. సో అంతా రియల్ టైం చేయాలి. ఇంక్లూడింగ్ డిసిప్లినరీ యాక్షన్స్ కూడా. గతంలో ఏంటంటే అసలు విజిబిలిటీ లేదు మాకు. మీరు ఇనిషియేట్ చేస్తారు, మాకు తెలియదు. హైకోర్టుకు వచ్చినా మేము తెలుసుకుంటాం. కేసు బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు. ఇప్పుడు అది కూడా లీప్ యాప్ ద్వారానే ఇనిషియేట్ చేయాలని కూడా పెట్టాం. సో లీప్ యాప్ బికమ్స్ ది సెంటర్ ఫర్ ది ఎంటైర్ యాక్టివిటీ. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా డాష్ బోర్డ్స్ ఇప్పుడు ఏర్పాటు చేశాం. సో ఏంటంటే నేను బలంగా నమ్మేది